ఒకసారి షార్ట్ కి మనం వెళ్తే దీనికి ముందేమైంది, తర్వాత ఏమైంది, ప్రజెంట్ ఫీలింగ్ ఏంటి అని చెప్పేటప్పుడే మీకే తెలియకుండా క్యారెక్టర్ లోపల వెళ్ళి మనకే తెలియకుండా ఆ న్యాచురల్ ఎమోషన్స్ వచ్చేస్తుంది. ఒక్క సీన్ లో కూడా నేను న్యాచురల్ గా ఏడవాలని ఏడవలేదు, నిజంగానే మనస్ఫూర్తిగా ఏడ్చాను నేను. నిజంగానే మనస్ఫూర్తి ఏంటంటే ఒక్కొక్క సీన్ వచ్చేది మా ఇంట్లో జరిగిన ఒక సిచ్యువేషన్. మా నాన్నని తెలుసుకొని ఏడ్చేసాను నేను ఎన్నోసార్లు ఈ సినిమాలో యాక్ట్ చేసేటప్పుడు. మా నాన్న అలా ఇప్పుడు చూడండి, నాకు అది తెలుసుకుంటే నా సీన్ ఒక్కొక్క డైలాగ్స్ అవన్నీ నాకు చాలా ఎమోషన్ అయిపోతాను. ఎన్నిసార్లు చూసినా అన్నిసార్లు ఏడ్చాను. నేను చాలా గట్టి మనిషిని, నేను అలా ఏడవను. నాకు చాలా నెగిటివే చూస్తూ ఉంటాను సినిమా చూసినప్పుడు కానీ ఏదే కానీ. ఇన్ఫాక్ట్ ఫ్యామిలీతో కూర్చొని చేస్తే దయచేసి నువ్వు బయటకు వెళ్ళిపో, నీతో కూర్చుంటే మన సినిమా చూడలేము, నువ్వు అన్ని నెగిటివ్ చెప్తూ ఉంటావు, సినిమా లాగా చూడాలా, నువ్వు గెట్ అవుట్ అంటావు. అలాంటి దాన్ని నేను ఏడ్చానా అని నేను రివ్యూ చేసినప్పుడు కూడా నేను ఏడ్చేసాను. నాకే షేమ్ అయింది. నేను ఇన్ని సంవత్సరాలు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి చేసి నేనేంటి ఇలా జోకర్ లాగా అయిపోయాను, ఎందుకు ఏడుస్తున్నాను అని నాకు చాలా ఇదైంది. సెకండ్ టైం మనం సెంట్రల్ జైలు అక్కడ చర్లపల్లిలో వేసాం. అక్కడ కూడా ఆ ఎమోషన్ అండ్ అక్కడ ఉన్న ఖైదీలందరూ కళ్ళలో నీళ్లు ఇలా వచ్చి ఇలా చేతి పట్టుకొని అమ్మా అమ్మా అని నాకు కాళ్ళల్లో మొక్కుతున్నారు. నాకు నిజంగానే ఏం చెప్పాలో అర్థం కాలే. అంతా ఒక సైడ్ ఆ హ్యాపీనెస్ అండ్ ఆ సినిమా చూసేటప్పుడు ఆ హెవీ హార్ట్ పెయిన్ ఎక్స్ట్రాడినరీగా ఉంది. అండ్ ప్రతి ఒక్కరు కర్చీఫ్ తీసుకొని వెళ్ళి అది తడిపి రాకపోతే నేను ప్రమోదిని పేరు మార్చేసుకుంటా, ఇది గ్యారంటీగా చెప్తాను నేను.